హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు శివాని. ఈ రోజు డే 2 ఇన్ షిరిడి. ప్రెజెంట్ మనం ముక్తిధామ్ అనే టెంపుల్ లో ఉన్నాము. షిరిడీకి వచ్చాక లోకల్ ట్రిప్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అండ్ ఈ రోజు మేము ఏమేం ప్లేసెస్ కవర్ చేసాము ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చూపిస్తానండి. షిరిడీకి నిన్న ఫ్లైట్ లో వచ్చామండి. బడ్జెట్ ఎంత అయింది, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్ని ఆల్రెడీ ముందు వీడియోలో పోస్ట్ చేశాను. ఎవరైనా మిస్ అయి ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. 1 or 2 days షిరిడీలోనే స్టే చేయాలి, లోకల్ గా ట్రావెల్ చేయాలి అనుకున్న వాళ్ళు వచ్చిన రోజే దర్శనం అయిపోయాక ఈవినింగ్ టైమ్స్ హోటల్స్ దగ్గర ఇంకా మెయిన్ రోడ్స్ దగ్గర చాలా ట్రావెల్ బుకింగ్ పాయింట్స్ ఉంటాయండి. అక్కడికి వెళ్ళిపోయి ముందు రోజే మనం కార్ కానీ సుమో కానీ అలా బుక్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి బుక్ చేసుకుంటే కన్ఫర్మ్ చేయరు బుకింగ్ ని అండ్ డే లో హాఫ్ డే మళ్ళీ బుకింగ్స్ కే టైం వేస్ట్ అయిపోతుంది. అందుకే నిన్న నైట్ మేము దర్శనం చేసుకున్నాక ఒక టూర్స్ అండ్ ట్రావెలర్స్ దగ్గరకు వెళ్ళి ఇలా మేము 9 మెంబర్స్ ఉన్నాము, పెద్ద కార్ కావాలి అని చెప్పి మేము అనుకున్న ప్లేసెస్ వాళ్ళకి చెప్పాము. ఒకవేళ మనకి షిరిడీలో ఏ ప్లేసెస్ తెలియదు, ఎలా ప్లాన్ చేసుకోవాలి తెలియదు అనుకుంటే కూడా మనం డైరెక్ట్ గా ట్రావెలర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకు ఒక ప్యాకేజ్ లాగా ఇస్తారు. ఏం ప్యాకేజెస్ ఉన్నాయో కూడా చెక్ చేసుకుని మనకు నచ్చినట్టు బుక్ చేసుకోవచ్చు. మేమైతే 9 మెంబర్స్ ఉన్నాం కాబట్టి కొంచెం పెద్ద సుమో బుక్ చేసుకున్నాము. ఇంకా 2 days ఇక్కడే స్టే చేస్తాం కాబట్టి 2 days ఉంటాము, సో బెస్ట్ ప్రైస్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసాము. సో ఈ రోజు వచ్చేసి ఇక్కడ మస్ట్ విజిట్ ప్లేసెస్ లో పంచవటి ఒకటి, రెండోది నాసిక్ లోని త్రయంబకేశ్వర్ టెంపుల్. ఈ 2 ప్లేసెస్ కి 1 day సరిపోతుంది. పంచవటి అంటే షిరిడీకి 100 కిలోమీటర్స్ దూరంలో 5-6 టెంపుల్స్ ఉన్నాయి, మస్ట్ విజిట్ చేయాల్సిన టెంపుల్స్. వాటి మొత్తాన్ని కలిపి పంచవటి అంటారు. ఈ పంచవటిలో మన రాముల వారు సీతమ్మ వారు తిరిగిన ప్రదేశాలు, వాళ్ళు సేద తీరిన గుహలు ఇవి మెయిన్ గా చూపిస్తారు. సో వాటి కోసం మార్నింగ్ మేము రెడీ అయిపోయి 7:30-8 కంతా క్యాబ్ వచ్చేసింది. సో ఆ క్యాబ్ లో పంచవటి వరకు వాళ్ళు డ్రాప్ చేస్తారనమాట. ఇవి పక్కా రాగా ఉన్న పల్లెటూర్లు. ఈ పంచవటిలో ట్రావెలింగ్ కి కొంచెం ఇబ్బందేనండి. మనం కార్ బుక్ చేసుకున్నా కూడా పంచవటి ఎంట్రన్స్ వరకు మాత్రమే వాళ్ళు వస్తారు. తర్వాత లోకల్ గా వెళ్ళటానికి ఖచ్చితంగా ఆటోలు ప్రిఫర్ చేయాల్సిందే. ఆ విషయం ముందే ట్రావెలర్స్ వాళ్ళు చెప్పారు. సో మేము ఇక్కడికి వచ్చాక 9 మంది ఉన్నాం కాబట్టి 2 ఆటోలు బుక్ చేసుకున్నాము. వాళ్ళు ఒక ఆటోకి 800 చెప్పారు. 2 తీసుకున్నాం కాబట్టి 700 కి వచ్చారు. సో 1400 కి మాకు 2 ఆటోలు. హాఫ్ డే వాళ్ళు మాతోనే ఉన్నారు. అసలు ఈ పంచవటి అంటే ఏంటో తెలియటానికి ఒక చిన్న స్థల పురాణం చెప్తానండి. తండ్రి ఆజ్ఞతో వనవాసానికి సిద్ధమైన శ్రీరామచంద్రమూర్తి, శ్రీ సీతాదేవి, శ్రీ లక్ష్మణ స్వాములను వెంటబెట్టుకుని గోదావరి తీరానికి చేరుకున్నారట. అప్పటికే ఆ ప్రాంతంలో ఆశ్రమాన్ని నిర్మించుకొని తమ జీవితాలను గడుపుతూ ఉన్న అగస్త్య మహాముని వారు మీ వనవాసానికి అనువైన ప్రాంతం ఇదే అని సూచించడంతో శ్రీరాముల వారు ఈ ప్రాంతంలోనే పర్ణశాలను నిర్మించుకున్నట్లు కథనం ఉంది. ఇక్కడ 5 పెద్ద వటవృక్షాలు ఉండడం వల్ల దీనికి పంచవటి అన్నట్టు ఇక్కడ ప్రజలు నమ్ముతారు. నాసిక్ లోని పంచవటి ప్రాంతంలో శ్రీరాముడితో ముడిపడిన అంశాలు, గుర్తులు చాలానే ఉన్నాయి. అందుకే ఇక్కడ ముఖ్యంగా 5 చిన్న చిన్న ఆలయాలు ప్రత్యేకంగా ఉంటాయి. సో అక్కడ నుంచి సీతమ్మ వారు రాముల వారు అరణ్యవాసం చేసినప్పుడు ఇక్కడ సేద తీరారట ఈ గుహల దగ్గర. ఈ రోజైతే హాలిడేస్ అవ్వడం వల్ల బాగా రష్ గా ఉంది. సో ఇంకా చాలా టైం అయిపోయింది అని చెప్పేసి పక్కనే ఉన్న సీతమ్మ వారు రాముల వారి టెంపుల్ కి వచ్చాము. ఆ గుహలో సేద తీరాక ఇక్కడే వాళ్ళు ఈ ద్వారం నుంచే బయటకు వచ్చారని ఇక్కడ నమ్ముతారు. ఇక్కడ కనిపించే ఈ 5 మహావృక్షాలు కూడా స్వయంగా రాముల వారు తన స్వహస్తాలతో నాటారు అని ఇక్కడ నమ్ముతారు. త్రయంబకేశ్వర ఆలయం గురించి స్థల పురాణం తెలియని వాళ్ళ కోసం ఇప్పుడు నేను చెప్తున్నానండి. తెలిసిన వాళ్ళైతే లైట్ తీసుకోండి. కొన్ని యుగాలకు పూర్వం ఈ ప్రదేశం అంతా ఋషులు సాధువులకు నివాస ప్రాంతంగా ఉండేదట. సప్త ఋషులలో ఒకరైన గౌతమ మహర్షి తన ధర్మపత్ని అహల్యతో కలిసి ఇక్కడే జీవించేవారు. ఒకానొక సమయంలో ఈ ప్రదేశం కరువు కాటకాలతో అల్లాడిందట. ఆ సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తిని ధారపోసి ఒక సరస్సును సృష్టించారు. అహల్యతో పాటు మిగిలిన ఋషిపత్నులు ఆ సరస్సులోని నీటిని ఉపయోగించుకునేవారట. కానీ వారిలో గౌతమ మహర్షి పట్ల అహల్య పట్ల అసూయ ద్వేషాలు పెరిగి తమ భర్తలను కూడా అలాంటి సరస్సును నిర్మించమని వారు పోరు పెట్టారట. అప్పుడు ఋషులందరూ కలిసి గణేశుని గురించి తపస్సు చేయగా
ప్రత్యక్షమైన వినాయకుల వారు వరంగా ఏం కావాలి అని అడిగితే వారు గౌతమ మహర్షి వద్ద ఉన్న గోవు చనిపోయేటట్టు చేయమంటారట. అది మహాపాపం అని చెప్పినా వాళ్ళు వినకుండా అదే వరం కావాలని పట్టుపడతారు. దాంతో ఏమీ చేయలేని స్థితిలో వినాయకుల వారు ఆ వరాన్ని ప్రసాదిస్తారు. నాడు పంట చేలో మేస్తున్న గోవును దర్భపుల్లతో అదిలించగా అది గాయపడి మరణిస్తుంది. అదే అదునుగా భావించిన ఋషులందరూ గోహత్య మహాపాపమని, ఈ ప్రదేశంలో గంగను పారేట్లు చేస్తే ఆ హత్యకు పరిహారం అవుతుందని తెలుపుతారట. దాంతో గౌతముడు, అహల్య చాలా సంవత్సరాలు శివుని కోసం తపస్సు చేయగా పరమశివుల వారు బ్రహ్మ, విష్ణు, ఆదిపరాశక్తులతో కలిసి ప్రత్యక్షమవుతారట. ఏం వరం కావాలని అడిగితే గంగను విడుదల చేయమని కోరుతారట. అప్పుడు పరమేశ్వరుల వారు తన జటాజూటాన్ని విసరగా అది వెళ్లి బ్రహ్మగిరి పర్వతం మీద పడగా గంగా నది అక్కడి నుంచి ప్రవహిస్తూ కిందకి వస్తుంది. దాన్నే గౌతమి లేదా గోదావరి అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ ప్రదేశంలో శివుడు, బ్రహ్మ, విష్ణువు ముగ్గురు పానవట్టం లోపల 3 లింగాకారాలలో ఉంటారు. అందువలనే దీనిని త్రయంబకం అంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా అత్యంత ప్రాముఖ్యాన్ని పొందింది ఈ మహాలింగం త్రయంబకం. సాధారణంగా శివలింగానికి ఎదురుగా నందీశ్వరుల వారు కొలువై ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం నందీశ్వరునికి ప్రత్యేకమైన మందిరం కూడా ఉంటుంది. మొదటగా నందీశ్వరుని దర్శించుకున్న అనంతరం దేవదేవుణ్ణి దర్శించుకుంటారు. భక్తులకు ముందుగా ఆ నందీశ్వరుడి దర్శన భాగ్యం కలుగుతుంది. ఆలయ ప్రాంగణంలో ఓ కోనేరు కూడా ఉంటుంది. అది ఎప్పుడూ గోదావరి నది జలాలతో నిండి ఉంటుంది. ఈ గుడిలో ఉండే కలశాలను బంగారంతో నిర్మించారట. అప్పట్లోనే ఈ కలశాలను నిర్మించడానికి 16 లక్షల రూపాయలు ఖర్చయినట్లు, వీటన్నింటినీ కూడా 16వ శతాబ్దంలోనే నిర్మించినట్లు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. ఇది స్వయంభూ జ్యోతిర్లింగం. గర్భగుడి లోపల 3 లింగాలు కలిపి ఒకే పానవట్టంలో ఉంటాయి. ఈ 3 లింగాలను కూడా త్రిమూర్తులకు ప్రతీకలుగా భావిస్తారు. పానవట్టం లోపల నుంచి ఎప్పుడు జలం వస్తూనే ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పటి వరకు అంతు చిక్కని విషయమే. ఈ జలం నిత్యం శివలింగాన్ని అభిషేకం చేస్తుంది. అయితే గర్భగుడిలోనికి అందరికీ అనుమతి లేకపోవడంతో 5 మీటర్ల దూరం నుంచే స్వామివార్ల దర్శన భాగ్యం కల్పిస్తారు. ఇక నాసిక్లోని త్రయంబకేశ్వర ఆలయం అండి ఇది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వర్ కూడా ఒకటి. గోదావరి నది ఇక్కడే పుట్టింది అని నమ్ముతారు. త్రయంబకేశ్వర్ టెంపుల్ దర్శనానికి వస్తే మర్చిపోకుండా ఇది గుర్తుపెట్టుకోండి. దర్శన సమయం 1 or 2 minutes ఇస్తారు. సో అంత పర్టికులర్ గా చూసేటంత టైం ఉండదు. కాబట్టి ఎప్పుడైనా ఇక్కడ దర్శనానికి వస్తే పైన 4 వైపులా అద్దాలు ఉంటాయండి. అద్దాల్లో నుంచి చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం రియల్ గా వంగి చూసినా కూడా అంత సరిగా కనపడరు స్వామివారు. ఒక విధంగా చెప్పాలంటే లింగాకారం భూగర్భంలో ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి భక్తులకి త్వరగా దర్శనం అవ్వాలని 4 వైపులా అద్దాలని ఫిట్ చేశారు. సో షిరిడీలో డే 2 మాకు ఇలా జరిగింది. డే 3 లో శనిశింగనాపూరు ఇంకా దగ్గరలో ఉండే కొన్ని మస్ట్ విజిట్ ప్లేసెస్ ప్లాన్ చేసాము. తప్పకుండా చూడండి. ఇంకా శనిశింగనాపూర్ టెంపుల్ కి వెళ్తే ఏమేం చేయాలి, ఏం చెయ్యకూడదు అండ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, వివరాలన్నీ నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. త్రయంబకేశ్వర్ టెంపుల్ దగ్గర స్ట్రీట్ షాపింగ్ కూడా చాలా బాగుందండి. వెళ్తే కనుక కొంచెం టైం పెట్టుకుని షాపింగ్ ట్రై చేయండి. మా వీడియోలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.